జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అశోక్ ముదిరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలతో గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1950 మన రాజ్యాంగం అమలైనటువంటి దినోత్సవం జనవరి 26ను పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పలు అంశాల మీద మనం ఎంతో స్వేచ్ఛగా ఈరోజు జీవిస్తున్నాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క భూపాలపల్లి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క 26 జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఈరోజు మనకు రాజ్యాంగం అన్ని రకాల హక్కులు కల్పించిన విధంగానే ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు పూర్తిగా ఈరోజు సఫలీకృతమై మన యొక్క స్వాతంత్రం సిద్ధించినటువంటి సమయం లోపల ఈరోజు అందరం కూడా ఈరోజు ఈ యొక్క భారతదేశంలో మరి ముఖ్యంగా అన్ని హక్కులు కూడా ఇలా పొందుతూనే ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రోజు మరి వారు పొందుపరిచినటువంటి హక్కులో భాగంగానే ఒకప్పటికి ఇప్పటికీ పురాతనంలో మనకు కొందరే హక్కులు చెలాయించి, కొందరి చేతుల లోపల ఆధిపత్యం ఉంది, కొందరి చేతుల లోపల పరిపాలన ఉన్న సందర్భాల నుంచి మరి ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాసి ఈ హక్కులు కొందరి చేతిలో పరిమితం కాదు, అందరి చేతిలో ఉండాలి, మరి అధిక కులాలు ఉన్నటువంటి, అధిక జనాభా ఉన్నటువంటి వారికి హక్కులు చెందుతున్న వారి ఉద్దేశంతో వారు రచించినటువంటి హక్కులతో, వారు రచించినటువంటి యొక్క అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ యొక్క హక్కులు సిద్ధమై మనం ఈరోజు అందరం కూడా స్వతంత్రంగా ఉంటామంటే వారి యొక్క సెలవే అని చెప్తూ, మరి దీని సందర్భంగా వారిని అందరినీ మరి స్వతంత్రం చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అందరూ కూడా ఆ మహనీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని జాతులు, అన్ని వర్గాలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బంధువులందరికీ, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ